ఎంత ప్రార్థన చేసినా సరే కొన్ని ప్రార్థనలకు జవాబు అనేది రాదు. ఎందుకంటే దేవుడికి మనకి ఒక అడ్డుగోడ ఏర్పడింది. ఏంటంటే అది మన మనసులోని స్వార్థము, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ పెట్టుకొని మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు పెట్టి ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు అనేది రాదు. ఎందుకంటే ఒకసారి మనం విసర్జించవలసినవి విసర్జించాలి. ఏంటంటే చెప్పనా, ఎఫ్ఎస్సి 4:31 చూడండి ఒకసారి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. చూసా, ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన రాదు. ముందు ఆ అడ్డుగోడను పగలగొట్టాలి. ఎలాగంటే దాని కిందనే ఒక వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయాలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మరి ఇటువంటి హృదయం కలిగితే దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఇవన్నీ కూడా మన మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థన మన ఇంటి పైకప్పు కూడా దాటదు, దేవుని సన్నిధికి వెళ్ళదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు దేవుడికి విరోధమైన లక్షణములు అన్నీ విడిచిపెట్టి మనం మనస్ఫూర్తిగా పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనం ప్రార్థనకి జవాబిస్తాడు. ఆమేన్.